నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఏదైతే గత ప్రభుత్వంలో సిటీలో అంతటా కూడా కోనోకార్పస్ మొక్క అనేది నాటడం జరిగింది. సో ఆ మొక్క ఇప్పుడు హానికరం అంటూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తా ఉన్నారు, కొంతమంది చెప్తా ఉన్నారు. సో మరి ఈ మొక్కను నరికేయొద్దంటూ కూడా ఈరోజు జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్రెసిడెంట్ గారు మనతో ఉన్నారు, లక్ష్మణ్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. సో ఏదైతే ఈ కోనోకార్పస్ మొక్క అనేది రాష్ట్రంలో ఉండొద్దు అంటే దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం మన అసెంబ్లీలో స్పీకర్ గారే చెప్పడం జరిగింది. ఏంటి అసలు దీని మీద ఎందుకు ఇట్లా ప్రచారం చేస్తూ ఉన్నారు? అంటే గత 5-6 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, యూట్యూబ్ ఛానల్స్లో ఈ మొక్క పట్ల విష ప్రచారం చేశారు. ఈ మొక్క మీద ఒక పెట్ట వాలదని, ఈ మొక్క ఆక్సిజన్ మాత్రమే తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుద్దని, విషవాయువుల్ని చిమ్ముతుందని, ఈ మొక్క యొక్క బొప్పిడి పీలిస్తే ఆస్మా, ఎలర్జీ లాంటి సమస్యలు వస్తాయని, ఈ మొక్క కింద వేలు లోతుకెళ్ళి పక్కనున్న గోడలను పగలగొట్టుద్దని, కింద ఉన్న పైప్ లైన్లు పడగొట్టుద్దని, ఇట్లా రకరకాల ప్రచారం చేశారు. కానీ ఈ ప్రచారంలో ఎక్కడ కూడా ఒక సైంటిస్ట్ మాట్లాడటం కానీ, ఒక బాటనీ ప్రొఫెసర్ మాట్లాడటం కానీ, ఒక వృక్ష సంపదలో నిపుణులు మాట్లాడటం కానీ జరగల. కేవలం యాంకర్లు వాళ్ళు మాట్లాడారు. ఈ ప్రచారానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రాల్లో ఉన్న మొక్కల మాఫియా. వారు మొక్కల్ని పెంచి అభివృద్ధి చేసి అమ్మి మళ్ళా లాభాలు సాధించాలంటే వాళ్ళకి స్థలం కావాలి. ఆ ఉన్న స్థలంలో ఈ మొక్కలు ఉన్నాయి. ఇవి చనిపోవటంలా, ఇవి ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఇది 50-60 సంవత్సరాల పాటు పెరుగుద్ది. అందుకని వీటిని చంపాలంటే ఇలాంటి విష ప్రచారం చేయాలని చెప్పి ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి నమ్మి కొంతమంది రాజకీయ నాయకులు అనుకూలంగా మాట్లాడటం జరుగుతుంది. కేవలం అసెంబ్లీలోనే, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం అసెంబ్లీలోనే స్పీకర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఈ మొక్కలు నరికేయాలి, అంతా ఎక్కడున్నా అక్కడ నుండి తీసేయాలని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి అంత అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు? అంటే ఈ సోషల్ మీడియా ప్రభావం కానీ, ఈ యూట్యూబ్ ఛానల్స్ ప్రభావం కానీ, వాటి మీద ప్రభావితులైన కొందరు వ్యక్తులు కానీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి చెప్పుంటారు. వారు పూర్తిగా అవగాహన చేసుకోకుండా, శాస్త్రజ్ఞులను అడగకుండా, సైంటిస్టులను అడగకుండా, దాని మీద ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో ఎలాంటి పరిశోధనలు జరిగినాయి, ఎలాంటి వ్యాసాలు వచ్చినాయి, ఏ జర్నల్స్లో ఏమొచ్చినాయి, ఇవేమీ అవగాహన చేసుకోకుండా ఆ చైర్లో కూర్చొని స్పీకర్ స్థాయిలో దీని మీద ఒక పెట్టవాలదు, ఇది ఆక్సిజన్ పీలుస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది అని ఒక అసత్య ప్రచారాన్ని చేయటం బాధాకరం. వారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, కానీ వారు కూడా ఇట్లాంటి విష ప్రచారానికి లోనై అలా చెప్పారనుకుంటున్నాను. త్వరగా తెలంగాణ ప్రభుత్వం ఈ మొక్కలను నిర్మూలించే కార్యక్రమానికి స్వస్తి పలకాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఒక మొక్కను నరకటం అంటే ఒక మనిషిని నరికినట్టు. ఒక మొక్కను నరికితే 1 లక్ష రూపాయల పెనాల్టీ వేయాలని చెప్పింది. దాదాపు 450 మొక్కలు నరికితే ఒక వ్యక్తి 4,50,00,000 రూపాయల పెనాల్టీ వేశారు. ₹1 కూడా తగ్గించడానికి ఒప్పుకోని చెప్పని సుప్రీంకోర్టు చెప్పింది. మన తెలుగు రాష్ట్రాల్లోనే వాల్టా చట్టం ఉంది. వాల్టా చట్టం ప్రకారం కూడా ఒక మొక్క నరకాలంటే దానికి ఎంతో పరిశీలించి అధికారికంగా నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు ఇస్తేనే ఆ మొక్కను నరకాలి. కానీ చాలామంది ఈ మూఢనమ్మకాలతో ఈ మొక్కలు నరుగుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఈ కోనోకార్పస్ మొక్కల్ని నరికేసే కార్యక్రమానికి స్వస్తి పలకాలని, ముఖ్యంగా జీహెచ్ఎంసీలో ఆ ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ గారు బాధ్యత తీసుకొని ఆపాలని చెప్పి కోరుకుంటున్నాం. అలా ఆపకపోతే జన చైతన్య వేదిక సుప్రీంకోర్టుకి వెళ్ళి న్యాయస్థానం యొక్క తలుపు తట్టుతుంది. కానీ సార్ ఇంకోటి చూసి ఇందాక మీరు అన్నారు, అంటే ఈ మొక్కల పేరేట కూడా భారీ ఎత్తున స్కామ్లు జరుగుతుంది, దీని వెనకాల ఏదో కుట్ర ఉందని చెప్పేసి అంటారు. ఏమనుకుంటున్నారు సార్ మీరు? అంటే మొక్కల మాఫియా చాలా పెద్ద మాఫియా. అది సోషల్ ఫారెస్ట్ కావచ్చు, లేక నర్సరీలు కావచ్చు. వీళ్ళందరికీ ఇప్పుడు వారి మొక్కలు అమ్ముకోవడానికి నేల కావాలి. ఉన్న నేలంతా కూడా ఈ కోనోకార్పస్ మొక్కలతో నిండిపోయింది. ఈ మొక్క విపరీతంగా పెరుగుతూ ఉంది, అది చనిపోవటంలా. అందుకని వాళ్ళకి మళ్ళీ వ్యాపారం కొనసాగించుకోవాలంటే ఈ మొక్కను చంపాలంటే మార్గం ఏంటి? చంపాలంటే మార్గం దాన్ని పిచ్చి కుక్కగా మార్చటం. పిచ్చి కుక్కగా మారిస్తే అందరూ తలకు రాయిస్తారు, ప్రచారం చేసేస్తే దాన్ని నరికేస్తారు ఎవరు. అలా ఆ విధంగా గత 5-6 సంవత్సరాల నుంచి తప్పుడు ప్రచారం విపరీతంగా చేసి దాని పర్యవసానంగా ప్రజల్ని నమ్మించి తద్వారా ఆ మొక్కల్ని ప్రజల చేతనే కొట్టేయించడం కొన్ని ప్రాంతాల్లో చేశారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వమే ఆ పని చేయడానికి సిద్ధమయ్యేటట్టుగా చేయడం జరిగింది. మొక్క నాటి చాలా రోజులే అవుతా ఉన్నాయి, కానీ ఇన్ని రోజులు రాంది ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది కావచ్చు మరి అంశం? అంటే మొక్క నాటి 10 సంవత్సరాలు దాటింది. అది పెరిగి కొంచెం పెద్ద అయ్యి ఒక స్థాయి చూడంగానే ఒక కనువిప్పు కలిగేటట్టుగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఈ ప్రచారం కూడా ఒక్కొక్కటి యాడ్ అయ్యి ఎక్కువ ప్రచారం జరిగింది. దాని ప్రభావం
ప్రభుత్వాల మీద కూడా పడింది అనుకుంటున్నాను. సో మీరు కూడా గతంలో కూడా మద్యపాన నిషేధం విషయంలో ఆ ఏపీలో కానీ తెలంగాణలో కూడా చాలా కొట్లాడారు సార్. సో మరి ఈ అంశం మీద మరి ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? మరి ఇప్పటికే చాలా మంది ఈ మొక్కలు నరికేస్తా ఉన్నారు. మరి సో ఏం చెప్తారు? తప్పకుండా ఈ అంశం మీద తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో కూడా సైంటిస్టులను తీసుకెళ్ళి అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించి మీడియా సమావేశాలు నిర్వహించి ఈ మొక్క యొక్క విశిష్టతని గొప్పతనాన్ని ఇది సమాజానికి ఎంత అవసరమనే విషయాల్ని చెప్తాం, ప్రజలను జాగృతులను చేస్తాం, ప్రభుత్వాలని కదిలిస్తాం, ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం. అప్పటికీ వినకపోతే న్యాయస్థానం యొక్క తలుపులు తడతాం. థ్యాంక్ యూ.